హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. జీవము కలిగిన దేవుని చేతుల్లో పడుట భయంకరము. చాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని చేతుల్లో పడుట మహాభయంకరము అంది. దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన జీవాధిపతి, ఆయన ఉన్నవాడు అనువాడు. క్రీస్తు ప్రభువు జీవము కలిగిన దేవుడు. జీవము అనంటే మరణం లేని, జీవం అంటే మరణం లేదు. సృష్టించిన సృష్టికర్త మనుషుల్లోకి తన జీవాన్ని పంపించాడు. ఆ జీవము ఇప్పుడు మనం ఊపిరితో ఉన్నాం, బ్రతికి ఉన్నాం, జీవిస్తున్నాం అంటే మనలో జీవం ఉంది. ఈ జీవం ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుడు. ఈ జీవము కలిగిన దేవుడి చేతుల్లో పడుట మహాభయంకరం. ఇవాళ లెక్కలేని తరముగా జీవిస్తే, ఎవరి ఇష్టానికి వాళ్ళు జీవిస్తే, ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు వెళ్ళిపోతే, దేవునికి వ్యతిరేకంగా తయారై ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడిస్తే, ఇది చూడు ఆయన కనుక దాచుకుంటే మహాభయంకరం. అలా కాకుండా దేవుని చేతుల్లో ఉండి ఆ జీవము కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడు ఆ ప్రకారంగా జీవిస్తే, ఆ జీవం మనలో ఉన్నదని గుర్తిస్తే, ఈ జీవము ఆయనది అని గుర్తిస్తే, ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించి నడిస్తే, ఆ జీవము కలిగిన దేవుడు మన బ్రతుకుని బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆదామును తయారు చేస్తున్నప్పుడు ఆ నాస్తిక గ్రంథంలో జీవాన్ని పొందాడు. ఆదాము మొదలుకొని ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి మనుషులలో ఆ దేవుని జీవం ఉంది. ఇప్పుడు మొట్టమొదటి మానవుడు ఆదాములో ఊపిరి విడిస్తే ఆదాము జీవాత్మ అయ్యాడు. అక్కడి నుంచి ఆదాము నుంచి వచ్చిన ఈ సంపదంతా మనలో ఉన్న ఊపిరి, ఈ జీవం ఎవరిది అంటే సృష్టికర్తది. దేవుని స్తోత్రం. ఈరోజు ఇది మర్చిపోయి నాలో ఉన్న జీవం దేవుడు ఇచ్చినది, బ్రతుకు దేవుడు ఇచ్చినది, జీవితం దేవుడు ఇచ్చినది, ఈ ఊపిరితో ఉండాలంటే ఈ ఊపిరి ఆయనది అని మరచి ఈ లోకము ప్రేమించి, ఈ లోకంలో దాన్ని ఆశించి, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేక, దేవుడు చెప్పింది చేయక, రకరకాల వ్యసనాలకు బానిసై, లోకానికి ఆకర్షితులై ఈ రంగుల ప్రపంచంలో తిరుగుతూ, అల్లాడిపోతూ, బాధలు పడుతూ, సమస్యల్లో కూరుకుపోతూ ఉన్నప్పటికీ ఈ ఊపిరి నాదే, ఈ ప్రాణం నాదే, నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు అనుకుని వెళ్ళిపోతే, దేవుడు కనుక ఒక్కసారి కన్నెర చేస్తే ఆయన చేతులు పడటం మహా భయంకరం. అంటే ఆయన చెప్పింది చేస్తే అప్పుడు ఆయన చేతుల్లో పడడం అనేది మహాభయంకరమైన ఆకరణ. ఆయన ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, జాలి చూపే దేవుడు. ఆయన జీవం మనకిచ్చాడు కాబట్టి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. సరే ప్రేమిస్తాడు కదా అని చెప్పేసి మనం ఆయన హక్కు దక్కగలం. ఒక పక్క ప్రేమ అయితే ఇంకో పక్క ఏంటో తెలుసా? దహించు అగ్ని. ఇంకో పక్క ఏంటో తెలుసా? యోధా గోత్రపు సింహం. ఆయన ఒక నోటి మాట విడిస్తే ప్రపంచం కలిగింది. అదే నోటి ద్వారా ఒక గుండు వేస్తే ఈ మనుషులు కొట్టుకుపోతాడని బైబిల్లో. కానీ దేవుని ఉగ్రతకు పాలైపోతే, ఆయన చేతుల్లో పెడితే మహాభయంకరం. లేదు ఆయనకి ఇష్టమై ఆయన ఇష్టాన్ని నెరవేర్చడంగా ఉండి ఆయనతో మనం ముందుకు సాగితే కనుక ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ, నిత్య జీవం కానీ అన్ని కూడా శ్రేష్టమని ఇస్తాడు.
నువ్వు తండ్రికి వ్యతిరేకంగా తిరిగితే కొడుకు తండ్రి ఊరుకుంటాడా? ఎంతవరకు సహిస్తాడు తండ్రి ఆ కొడుకుని? కొంతవరకు. తర్వాత కనీసం ఎంతో రోషం లేని తండ్రి అయినా సరే ఎప్పుడో కేకలేస్తాడు తప్ప కొడతాడా? కొట్టడా? కొడతాడు. మరి ఈ తండ్రికే రోషం లేనివాడికి రోషం కలిగిన అలాగా ఈ కొడుకు ప్రవర్తించి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉంటే మరి ఆ తండ్రి గర్తిస్తే మరి ఈ తండ్రి ఈ సృష్టికర్త ఇష్టానికి వెళ్ళిపోతే కుమార్తెగా మనం ఉండవలసిన మనం ఆయన ఇష్టాన్ని నెరవేర్చకపోతే ఆయన గర్తించడా? అందుకని ఆయన చేతుల్లో పడడం మహా చెప్పండి భయంకరం. దేవుని స్తోత్రం. నేను 4 మాటలు చెప్పేసి ఏం చేస్తాను. ఇది మొట్టమొదటిది. రెండవ వచనం ఇక్కడ రెండవ మాటగా చెప్తాను. 24వ వచనం 25 ఈ 10వ అధ్యాయంలో మొత్తం మీద చెప్తా. ఇక్కడ ఏకామూర్తి కొందరు మారుకొనుచున్నట్లుగా సమాజంగా మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీద సూచన పడింది. నవీకుడు అలాగూ చేయించు ప్రేమ చూపునకును సంఘాలను చేరుకును ఒకరినొకడు ఆలోచిస్తుంటారు. కొందరు మానుకును చున్నట్లుగా సమాజంగా కూడుకోవడం మీరు మానకండి. కొందరైతే సమాజంగా కూడుకోవడం మానేస్తారు, మీరైతే అలా ఉండొద్దు అని చెప్తున్నాడు నేను. సమాజంగా కూడుకున్నప్పుడు ఆ కుటుంబంలో శక్తి పొందుకుంటాం, సమాజంలో శక్తి పొందుకుంటాం. సమాజంగా కూడుకుని మన ఇంటి కొడుకులు నేను ఎన్నోసార్లు చెప్తాను. ఇక్కడ 10 మంది ఉంటే కనీసం నెలకొకటి పెట్టుకున్నా 10 నెలలు వస్తుంది. ఆ ఇంట్లో ఎప్పుడైతే కుటుంబం పెట్టుకుంటామో, ఆరాధించుకుంటామో, దేవుని మహిమపరుస్తామో, సమాజంగా కూడుకుంటామో బంధకాలు తెగిపోతాయి. దేవుని స్తోత్రం. సంసారాన్ని కష్టాలు తెగిపోతాయి, ఇడిపోతాయి. ఎంత చెప్పినా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, విడిచిపెట్టాలి. అందుకే కొందరైతే మానేశారు, అది మహాభయంకరం. మానేశారు, వాళ్ళ ఇష్టానికి పోయారు. కానీ మీరు అలా చేయద్దు. సమాజంగా కూడుకుంటూ మానవద్దు. చక్కగా వారంలో కూడా పెట్టేసుకోవచ్చు. ఏముంది ఏమి అలా అడుగుతున్నామా? మీరు బాగుంటే చాలని కోరుకుంటున్నాం. అక్కడికి చాలా చెప్పేది ఛాయ్ కంటే కొంచెం పిచ్చర్ పెడితే పెట్టండి అంటే అది మాట్లాడుతుంది. ముందు మీరు మీ ఇంటిలో ఆరాధన జరగాలి, మీ ద్వారా దేవుని మహిమపరచాలి, మీ ద్వారా దేవుని కుటుంబం జరగాలి, సమాజంగా కూడుకోవాలి. ఆ కూడుకోవడం వల్ల దేవుని దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయి. మన ఆత్మ ఎదుగుతుంది, మన జీవితం అభివృద్ధి మెచ్యూర్ అవుతుంది, విస్తరణలోకి వస్తాం. కానీ కొందరితో మానేశారు, వచ్చారు, వెలిగించబడ్డారు, వెళ్ళిపోయారు. కొందరైతే అన్నిటికీ పొందుకొని వెళ్ళిపోయారు. అన్ని రానప్పుడు వచ్చారు, అన్ని లేనప్పుడు వచ్చారు, అన్ని వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. కానీ మీరైతే అలా చేయదు. సమాజంలో కూడుకున్నట్టు మనకు కొందరు మానేస్తారు. ఇప్పుడైనా ఆలోచన చేయండి, ఇప్పుడైనా ఆలోచన చేసి కూర్చోడానికి సిద్ధపడండి. దేవుని స్తోత్రం. అందుకే ఒకరిని కూడా హెచ్చరించుకోవాలండి. హెచ్చరించుకోవడం అంటే ఒకరు ప్యాకేసుకోవడం, తిట్టుకోవడం, కలుసుకోవడం కాదు. వాక్యం ద్వారా సరిచేయబడడం, ఈ వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం తెలుసుకోవడం, ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడని ప్రతి విషయంలో మనం జాగ్రత్త పడి ముందుకు నడవాలి. దేవుని స్తోత్రం. హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించుట మీరు చూసినట్లయితే మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ఏ దినము సమీపిస్తుందంట. ఈరోజు సమాజంగా కూడుకోవడం మానేస్తే ఇష్టానికి వెళితే భయంకరమైన దినాలు ఉన్నాయి. దేవుని చేతిలో పెడితే మహాభయంకరం, రేపొద్దున విడిచిపెట్టబడితే మహాభయంకరం. అందుకే ఆ దినం సమీపిస్తుంది, ఆ రాకడ దినాలు సమీపిస్తున్నాయి. ఆ రాకడ దినాలు సమీపించే కొలిది మీరు మానక కూర్చోవాలి.
మనకు ఆలోచించాలి. నీ ఆత్మను పరలోకానికి తీసుకెళ్లే దేవుడి దగ్గర ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ నిలబడాలి. ఇదంతా చేయగలుగుతున్నావా? రాకడ సమయంలో నిలబడగలుగుతావా? రాకడ సమయంలో ఎత్తబడే ఆత్మగా ఉందనేది అలా లేకపోతే ఇది వాక్యం ద్వారా సరి చేస్తుంది. ఏ నిమిషం ఏం జరుగుతుంది? 4 రోజులు జరిగాయి. నా ప్రభుత్వం నేను వెళ్ళి రాత్రి అన్ని చేసి వచ్చేసరికి మాకు 7 విత్ సెకండ్ లో ఏమైపోతుందో తెలియదు. విత్ సెకండ్ లో ఏమైపోతుందో అర్థం కాదు. మరణము జీవము ఆయన చేతిలో ఉన్న జీవము కలిగిన దేవుడి దగ్గర ఉండాలి. జీవము కలిగిన దేవుడిని విడిచిపెట్టి పోకూడదు. జీవము కలిగిన దేవుడిని కలిగి ఉన్న నిన్ను ఇంతవరకు నిలబెట్టిన దేవుడు ఇక ముందు నిలబెడతాడు. కానీ ఆయన విడిచిపోతే రేపు నరకం తప్పించుకోలేమే. ఆ రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మరింత దగ్గరగా ఉండాలి, మరింత సేవగా ఉండాలి, సమాజంగా కూడుకోవాలి, మానక కూడుకోవాలి, దేవుని మెప్పించాలి, ఆయన గణపరచాలి, ఆయన సంతోషపెట్టాలి. నీ జీవితం ఎవరిచ్చారు? నీ ఊపిరి ఎవరిచ్చారు? జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడు ఊపిరి మనలో ఉంది, మనందరిలో ఉంది. ఇది మర్చిపోయాడు. అందుకే జాగ్రత్త పడాలి. ఇంకో మాట అంటాడు కదా, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురుగొల్పండి. ఏం చేయాలంటే ప్రేమను చూపించాలి. మనం లోపల క్రియలన్నీ బాగుంటాయి, హృదయంలో పైకి బాగా ఉంటాం, బాగా ఉంటుంది ప్రేమ. కానీ కపటమైన ప్రేమ ఎట్లా? ప్రేమ దేవుడు పంపుకోడు. లోపల అంతరంగంలో వచ్చి ప్రేమ ప్రజలు తెలుసుకోవాలి. ఈ ఆదివారం వస్తారు, సోమవారం నుంచి బాగుంటున్నారా? మాటలు బాగుంటున్నాయా? క్రియలు బాగుంటున్నాయా? ప్రేమలో చూపిస్తున్నారు. దేవుడు మీలోంచి కనబడుతున్నాడా? దేవుడు మీలో ఉన్నాడని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? దేవుడి ప్రేమ మీలో నాలో ఉండాలి. ఉండకపోతే కనుక చాలా ఇబ్బందుల్లో పడతాం. అందుకే సత్కార్యంలో చేయండి. ఈ ప్రేమ క్రియలో చూపించకపోతే, నీ పద్ధతులు మార్చుకోకపోతే నీవు ఎలా క్రైస్తవుడుగా ఉండగలుగుతావు? నీ లోపల ప్రేమ చూపించకపోతే, ఇతరులకు సత్కారములు చేయకపోతే దాచుకున్నా మీ దగ్గర లేదా? కట్టలు ఇప్పుడు ఏం చేస్తుంది? సత్కార్యంలో చేయడం ఎవరైనా ఇబ్బందులు ఉంటుందండి, ఆపండి. దేవుడు చెప్పిన వాక్యం అదే. బట్టలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, నీళ్ళు లేని వారికి నీళ్ళు, భోజనం లేని వారికి భోజనం పెట్టి ఈ సత్కార్యం చేయి. నీ ప్రేమ కనపరచాలి, నీ ప్రేమ కనపరచుకున్నది. నీ దగ్గర ఏముందో, ఇతరుల అవసరం ఏముందో ఆ అవసరం తీర్చడానికి నిన్ను వాడుకోవచ్చు, అవసరం నీ ద్వారా తీర్చవచ్చు. వచ్చిన తర్వాత ఈ సత్కార్యములన్నీ కూడా ఒకరికొకరు చేసుకో, ఒకరికొకరు జాగ్రత్త పడాలి. నీ ప్రేమ క్రియలో చూపించాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు? అందరికీ సహాయం చేస్తూ క్రియలో తన ప్రేమను చూపించి తన ప్రాణం పెట్టేశాడు. ఈ రోజు అందుకే సమాజంలో కూర్చుంటే అనేక విషయాలు తెలుస్తాయి, దేవుని సన్నిధిలో కూర్చుంటే అనేక విషయాలు తెలుస్తాయి. నువ్వు ఇంట్లో కాసేపు కూర్చుని కాస్త ఆరాధన చేసుకుంటే 4-5 కలిసి నువ్వు ఇంట్లో ఉన్నవాడు బాగుంటుంది. ఇద్దరున్నారు ఫ్యామిలీ, ఇద్దరు కూర్చోండి, పిల్లలతో కూర్చోండి. అక్కడి నుంచి కార్యాలు చూస్తాం. దేవుని స్తోత్రం. మళ్ళా క్రియలేము, కూర్చోలేము. పొద్దు నుంచి సాయంకాలం వరకు మన ఇష్టం వెళ్ళిపోతాం, గంటల తరబడి ఫోన్ మాట్లాడతాం. కానీ ఇక్కడ కూర్చుంటే బ్రతుకు మారిపోతుంది, జీవితం మారిపోతుంది. సమాజంలో కూడుకుంటే పోవడం
అభిషేకం ఎదురవుతుంది. ఆయన శక్తి పొందుకుని నీ ద్వారా కూడా కార్యాలు జరుగుతాయి. ఈ సమాజం ఎప్పుడు కూడా మానేసి టీవీ దగ్గర కూర్చుంటాడు, సెల్ ఫోన్ దగ్గర కూర్చుంటాడు, ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటారు, అన్ని చేస్తారు. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఈ వారం అంతా ఆదివారం మేము ఆదివారం ఆరాధన చేస్తుంటే సోమవారం తాడబెట్టుకుని ఉండొచ్చు, మంగళవారం భీమవరం స్వార్థంగా ఏర్పాటు చేసుకోవచ్చు, బుధవారం పాలకులు స్వార్థంగా ఏర్పాటు చేస్తాము, రెండోది హాస్పిటల్ పరిచయం, గురువారం తాడేపల్లి గురు 10 గంటలకు స్టార్ట్ అయ్యాము, మ్యాక్సిమం 2 గంటల దాకా 7 కిలోమీటర్లు నడుస్తూ మందు ఎండలో స్వార్థ చేస్తూ ముందుకు సాగాం. ఎందుకు ఇదంతాను? కొందరినైనా అగ్నిలో వచ్చి దాకి దేవునికి అప్పగించాలి. తర్వాతనైనా కాస్త ప్రశాంతంగా ఉండదు అనుకుంది. ప్రశాంతంగా ఏముంటది అది చాలా ఇవ్వాలి. ఒక జన్మదేవుడు కంటే ఒక మానవ దేవుడు అలాంటి చోటు కాదు. ఇది అడ్డుపోతుంది, మరణం అందరికీ వస్తుంది కదా. జన్మించిన వాడికి మరణం. అందుకే మరింత ఎక్కువగా రాకడ దినం దగ్గరగా ఉంది కాబట్టి మరింత ఎక్కువగా కొడుకుని సమాజంగా కొడుకుని స్మరించాలి. 36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీరు ఓరిమి అవసరమై ఉంది. దేవుని స్తోత్రం. దాని గురించి బాగా మాట్లాడుకోవాలి. ఎంతో ఇంట్లో కానీ ఓపికతో మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై నెరవేర్చాలి. దేవుని చిత్తం. డాడీ నీకేం కావాలని ఎప్పుడైనా అడిగావా? అడగం. మనకు కావాల్సిన అడిగేస్తాం. నాకేం కావాలి అడగాలి. డాడీ నీకేం కావాలయ్యా నా నుంచి, నేను ఏం చేయాలి నీకోసం అని కనీసం ఒక రోజు అడిగితే మంచిది. దేవుని చిత్తము నెరవేర్చాలి. దేవుని చిత్తం ఇక్కడ వచ్చిందని అందుకే తీసుకొచ్చాడు. అందుకే జీవము ఊదాడు. ఆదాములో ఉన్న జీవం మనకు ఉంది. అందుకే జీవము కలిగిన దేవుడు అనే పేరు. జీవము కలిగిన చచ్చిపోవడానికి దండేస్తారా, బతుకున్నవాడికి దండేస్తారా? అది వేరు. చచ్చిపోయాడికి దండేస్తారా, బతుకున్నవాడికి దండేస్తారా? బతుకున్నవాడికి సన్మానం కాదు. బతుకున్నవాడు సన్మానం అంటే ఇప్పుడు వచ్చి ఇదివరకు అలా లేవు కదా. చచ్చినోడికి దండేస్తారు, బతుకున్నవాడికి దండే. యేసుక్రీస్తు ఫోటోకి కూడా దండలేదు. అన్ని ఫోటోలకి దండం. అసలు ఇప్పుడు మామూలుగా అయితే కూడా ఫోటో కూడా దండ వేయరు. అర్థమైనా? ఇదిగో జీవము కలిగిన దేవుడు, బ్రతికున్న దేవుడు, సజీవుడు. ఆయన చిత్తములో నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. అది మర్చిపోయి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, కోరికలిపోయిన లిస్ట్ కదా కాదు. దేవుని చిత్తము నువ్వు నెరవేర్చాలి, ప్రేమను చూపించాలి, ఆ సత్క్రియలు చేయాలి. సమాజంగా కూడుకోవడం మానకూడదు. దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో అనేక శోకలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక శ్రమలు మీద దాడి చేస్తాయి. అయినప్పటికీ నీకు కావాల్సింది ఏంటంటే ఓర్మి కావాలి. పోరాటాల ముందు జీవితం అంతా పోరాటం. ఎవరికి లేవు శ్రమలు? కొత్తగా సహా
ప్రతి ఒక్కరికి ఏదో శ్రమ, కానీ నువ్వు ఎదుగుతున్నావు, నిలబడతావు అనుకుంటున్నావు. ఇవన్నీ వచ్చిందని అన్ని పోరాటాలు దానికి వస్తాయి. వచ్చినా సరే దాని నుంచి వితిన్ సెకండ్లో విడిపించగల సమర్థుడు మనం ప్రకటిస్తున్న జీవనం కలిగిన దేవుడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అందుకే ఓర్పు అవసరం. కాస్త ఇంట్లో ఏమైనా కాస్త బయట తిరిగి వచ్చి ఏదైనా కష్టం అన్నారనుకోండి, ఆయన ఏం చేస్తా? ఓర్పు కావాలి. ఒకసారి మనసుగా తరగకపోతారు, ఎందుకంటే సెటిల్ అయిపోతుంది. ముందుగానే ఏం చేస్తారు తెలుసు? కష్టం కూర్చున్నాడు. ఇక నేను ఏదైనా మాట్లాడడం ఆయన అనేది జాగ్రత్త. ఈ ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు కావాలి. ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడాలి. ఆయన సంతోషపెట్టడానికి నువ్వు సిద్ధపడాలి. ఆ సృష్టికర్త దగ్గర నుంచి వచ్చిన నీకు ఆయన మనసే క్రియలో ప్రేమను చూపించాలి. సత్క్రియలు చేయడంలో మానకూడదు. ఎవరికైనా ఏదైనా సపోర్ట్ చేయాలి. అందుకే ఇవన్నీ చేయక దూరమైపోతే దేవుని చేతులు పెడితే మహా భయంకరము. దావీదు రోజున ఇప్పుడు చెప్పింది చేయకుండా జన సంచారం ఎంతో లెక్కేయడానికి లెక్క పెట్టాడు. ఇది వద్దు అని చెప్పాడు, లెక్క పెట్టాడు. లెక్క పెట్టిన తర్వాత అప్పుడు అంటాడు, నువ్వు చేసింది తప్పు, ఈ రాజ్యం అనేది తెగులు కావాలా, కరువు కావాలా, ఇలా 3 విషయాలు మాట్లాడతాడు. అప్పుడు అంటాడు దావీదు, నేనేం చేయను, నాకేమీ తోచట్లేదు, అయితే నేను దేవుని చేతుల్లోకి పడదును అంటాడు. ఆయన చేతుల్లో పడితే మహాభయంకర 10 లక్షల మంది ఆ రోజు చనిపోయారు. దేవుడు అంటే ఆటలో చాలా మందికి బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడికి వస్తున్నారా, వచ్చిన తర్వాత పొందుకుంటున్నారా, అన్ని వస్తున్నాయా? వచ్చిన తర్వాత నాకు అడ్రస్ నేను ఏమైనా తీసుకురావడం మీరు సంతోషం. నేను మోసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చేస్తాను కదా. దేవుడు సంతోషపెట్టడానికి రావాలి, దేవుడిని కనపరచడానికి రావాలి, దేవుని చిత్తం నెరవేర్చడానికి రావాలి. అలా చేయండి. దేవుడి కార్యాలు సెకండ్లో డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అప్పుడు కార్యాలు జరిగిన కార్యాలు జరుగుతాయి. ఆ కార్యాలు మనం కళ్ళ ముందు చూస్తాం. అందుకే వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఆయన పొందుకోవడానికి మనకేం కావాలి? ఓర్పు అవసరం. ఓర్పు అవసరం. సరే, నాలుగు వచ్చి పంపిస్తాను. 17 వచ్చిన పాపములను అక్రమములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేస్తున్నాను. అంటే జ్ఞాపకం చేస్తున్నానంటూ ఉప్పుకొని విడిచిపెట్టి మన లోపాలని సరి చేసుకుని సరిదిద్దుకుని ఆయనకు అప్పగించుకుంటున్నాడు. నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే ముట్టకుండా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డా ఆ రక్తంలో కడగబెట్టి మోక్షానికి వెళ్తాం, లేదంటే నరకానికి వెళ్తాం. అందుకొరకే పాప పరిహారంతో బలిగా ఒక బలి ఆయనే చెల్లించాడు. ఆ కలువరి స్థలంలోకి ప్రాణం పెట్టి రక్తం అంతా దారిపోసి గాయాలు పొంది, దెబ్బలు పొంది, కళ్ళకి పెట్టుబడి బంధుకు, కాళ్ళకు వేగు, చేతులకు వేగు, సొగసైన స్వరూపమైన లేనివాడిగా మారిపోయి, ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? మనుషుడిని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన మరణించాడు, ప్రాణం పెట్టి తిరిగి వచ్చాడు, పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఆ రాకడ సమయం సమీపించిన కొలిది మీరు ఎక్కువగా కూడుకోవడం
మానద్దు, ఆరాధించడం మానద్దు. 27వ తారీఖు ఫ్రైడే ఆరాధన జరుగుతుంది, పోగొట్టండి. సండే వర్షిప్స్ 3 days మళ్ళా మనం కోటలు పెట్టుకుంటాం. ఇవన్నీ ఏమీ కూడా పోగొట్టకూడదు. అవసరమైతే 3 రోజులు పని పోయినా, జాబ్ పోయినా, ఏది పోయినా 3 రోజులు కూర్చొని దేవుడు కనపరిస్తే ఆ 3 రోజులు చేసిన దానికి 30 దినాలు కాదు. దేవుని స్తోత్రం. అందుకే ఆఖరి దినాలు దగ్గర ఉన్నాయి కనుక నేను విషయం ఏం చెప్తుందో తెలియదు కనుక మనం దేవునికి సమీపంగా ఉంటాం. ఆయన చేతుల్లో ఇష్టంగా పడిపోతాం. కానీ లోకంలోకి వెళ్ళి మహాభయంకరమైన దేవుడి దగ్గర కష్టంగా పడితే కనుక చాలా ఇబ్బంది, చాలా డేంజర్. అందుకే జీవన కలిగిన దేవుని చేతుల్లో ఉంటే మహాభయంకరమని వాక్యం సర్వేస్తుంటే మనం ఇష్టపడకుండా పడిపోతాం. ఆయనకి నచ్చినట్లుగా పడతాం, ఆయన చిత్తాన్ని చేసినట్లుగా పడతాం. అంతే తప్ప మన ఇష్టమైన శిక్షణ తెలుసుకుంటాం. ఆయన దూరం ఆయన విడిచిపెట్టి తీర్మానాలు చేసుకున్నాం. ప్రకృతిలో జీవితంలో తీర్మానాలు చేసుకున్నాం. ప్రకృతి దగ్గర వచ్చిన తర్వాత ప్రతిదీ నీకోసమే సామైతే లాభమైంది తీర్మానాలు చేసుకుని వచ్చాం. క్రియలు బాగుండాలి, సత్క్రియలు బాగుండాలి. ఈ ప్రేమ చూపించి కొలిది, సత్క్రియలు చేసే కొలిది, సమాజంగా కుటుంబం కొలిది అనేక ఇబ్బందులు రావచ్చు, అనేక పోరాటాలు రావచ్చు. కానీ వాటి నుంచి దేవుడు విడిపించి గణపరిచి నిలబెట్టే దేవుని స్తోత్రం. అందుకే సిద్ధపడదాం, ఆయన రాకడానికి సిద్ధపడదాం. ఒకవేళ ఆయన వస్తే వచ్చేస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? అందరూ సిద్ధపడాలి. అందరూ నువ్వు కూడా వస్తావు, దేవుని స్తోత్రం. అందరూ సిద్ధపడాలి, తప్ప లేదు. అందరూ సిద్ధపడాలి. దేవుడు కనిపిస్తాడు. ఎవరైనా దృశ్యవేసే దేవుడు కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యం రక్షణ. ఈ రక్షణ లేకపోతే రాకడ దినాలకు వెళ్ళలేదు. అందుకే రాకడ దినాలు విశ్వాసం నీకున్నా వచ్చేస్తే ఆయన ఎవరు కూడా నష్టపోకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదని ఆయన కొంచెం ఆశయం చేస్తాడు. అంతటా అందరూ మారవలసింది, పర్లోకానికి వెళ్ళాలి, ఆ రాజ్యంలో ఉండాలి. ఇక్కడ 70 సంవత్సరాలు శ్రమలు, కష్టాలు అనుభవించి వాటి ద్వారా పర్లోక రాజ్యం చేరుకోవాలి. ఇక్కడ 70 సంవత్సరాలు నువ్వు శ్రమను అనుభవిస్తావు. అక్కడ యుగయుగాలు నెమ్మది అనుభవిస్తాయి. యుగయుగాలు నెమ్మది, సుఖము, సంతోషం. ఆ రాజ్యానికి వెళ్ళడానికి మనం ఆయన చేతుల్లో ప్రేమపూర్వకంగా పడిపోతాం, కానీ దూరమైపడతాం. అటువంటి కొరకు దేవుడు మనకి దేవుడు ఇచ్చాడు. అని చెప్పండి, ఏం జరిగింది? ఓకే, ఎలా పడాలి? ఓకే, రాకడ వచ్చే సమయానికి మనం ఎక్కువగా మనం నోట్ చేసుకున్నాం. సహనం, నెమ్మది, ఇవన్నీ నోట్ చేసుకున్నాం. ఈ ఓర్పు గురించి ప్రసంగిస్తారు. బైబుల్ ఎంతమంది ఓపిక ఉన్నారు, ఎంతమంది ఓపిక తప్పారు, ఓపిక ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఓపిక ఎక్కడికి పోయారు చెప్తాను. తర్వాత
పాపాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా, జాగ్రత్త పడితే క్షమిస్తానని చెప్పారంటే అర్థమైంది. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమానం కలిగిన మా పరలోకపు తండ్రి, మేము పూర్వకంగా జీవనం కలిగిన దేవుడు నీ చేతుల్లో మేము ఉండాలి. నేను గురువయ్యి మా ఇష్టానికి వెళ్ళి నీ చేతుల్లో పడ్డ మహామయంగా దేవా, కొందరైతే సమాజంగా కోరుకుంటూ మానేస్తారని, మీరైతే సమాజంగా కోరుకుంటున్న మానవుని ఆ దినము సమీపించకూడదు. మరి ఎక్కువగా కోరుకుని ప్రేమ సత్కారము చేస్తున్న ఒకరినొకరు పురుగులుపుకొని ముందుకు నడవాలని దేవా మాకు నీ వాగ్దానం నెరవేర్చుకోవాలి, మీ చిత్తం నెరవేర్చాలి. మేము అంతవరకు మూర్తి అవసరం. ఈ వాక్యమైన పరిస్థితులు బట్టి ఈ రక్తంతో పోలని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి ఒకే పని నువ్వు అక్కడి కారణాలను బట్టి పాపములు అక్రమకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోలేని అనేక విషయాలు మాతో మాట్లాడారు. మీ వాక్యం బట్టి ప్రభా, నీతో సహవాసం కలిగి ఉండడానికి, సమాజంగా కూడుకుని ఉండడానికి అన్ని విషయాల్లో సహాయం చేయాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జీవం, శిలువ రక్తమే జీవం, యేసు రక్తం సంపూర్ణ జీవం కలుగుగాక. అపవాదిగా నాకు ఆశ్రయం కలుగుగాక. పరిశుద్ధపరచుకుంటున్నాక నీ రాజ్యం మనసులో ఖండించుతాం. పరలోకము మా మీద అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా పరలోకం క్షమించి దుష్టుడు శోభాన్ని లేదా దుష్టులను తప్పించి రాజ్యము బలము శక్తి నిరంతరం. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం నా పరలోకం కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృప, అతడికైన పరిశుద్ధాత్మ దేవుని అనన్య సహవాస సమాధానం సకల పరిశుద్ధులకు కూడి చేరవచ్చిన బిడ్డలకు ఈ వాకించిన ఇచ్చిన సమస్త వరకు సదాకాలంతో అయింది. ఆమేన్. 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 నిశ్చయముగా ప్రేమపూర్వకంగా ఆయన హస్తాల్లోనే ఉందముగాక, ఓర్పు కలిగి ఉందముగాక, సమాజంగా కూడుకోగాక, సత్క్రియలు చేయగాక, ప్రేమ కలిగి యేసు క్రీస్తు ప్రేమ క్రియలో చూపించుగాక. ఆయన చే నీకు ఆశీర్వాదాలు అందరికీ కలుగుతాయి.